హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై నా స్టైల్లో ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg కాకరకాయలు, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 30 grams ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక 20 ఎండుమిర్చి, 5 పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, 100 grams ఆయిల్, కొంచెం కరివేపాకు. ముందుగా కాకరకాయలు కట్ చేసుకుని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. కాకరకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయ్యేలోపు ఎండుమిర్చి వేయించుకుని కారపొడి రెడీ చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయినాయి. ఎండుమిర్చిలో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసుకుని కారం పొడి చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాం. ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్ వేగేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడి కాకరకాయల్లో పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. కారపొడి పెట్టుకున్న కాకరకాయల్ని ఆనియన్లో వేసుకోవాలి. ఒక 5 minutes వేగాలి. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వేగిపోయినాయి. కలర్ కోసం కొంచెం పసుపు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి పొడి పైన చల్లుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.